हाई हेलो नमस्ते वेलकम बैक टू द चैनल। सो చాలా రోజులైంది కదా ఇంట్రో చెప్పగా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది। సో గైస్ ఈ రోజు వీడియో ఏంట్రా అంటే మనమైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైడ్ కి అయితే ప్లాన్ చేస్తున్నాం। సో ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ ఉంటుంది। సో దాని కోసం నేను కొంచెం ప్రిపేర్ కావాలి। సో ఇంకా బైక్ ని కూడా కొంచెం ప్రిపరేషన్ వర్క్ ఉంది। అండ్ యాక్చువల్లీ ఏంది అంటే నిన్న కోటికి వెళ్ళి టాప్ ర్యాక్ అయితే తీసుకున్నా। అప్పుడు ఏం వీడియో అంతా షూట్ చేయలేను। ఈ టాప్ ర్యాక్ అనేది నిన్న కోటికి వెళ్ళి అయితే తీసుకున్నా। సో ఇప్పుడు దీని మీద అయితే టాప్ బాక్స్ కావాలి। టాప్ బాక్స్ అనేది మనం ఫ్రెండ్ దగ్గర ఉంది। సో వారి దగ్గరికి వెళ్ళేసి అయితే టాప్ బాక్స్ అయితే తీసుకొని వచ్చి ఫిక్స్ చేద్దాం। ఇంకా దాని తర్వాత వచ్చేసి టైర్ చేంజ్ చేయాలి, దాని తర్వాత బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలి, ఇంకొకటి మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేయించాలి, ఇంకా కొన్ని అయితే మేజర్ వర్క్స్ అయితే ఉన్నాయి। సో రైడ్ కోసం అయితే మనం మన బైక్ని ప్లస్ నేను కూడా కొంచెం ప్రిపేర్ కావాలా। సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం ప్రిపరేషన్ బ్లాగ్ అన్నట్టే। ఎవరన్నా రైడ్ ఎక్కడికి అనేది అయితే గెస్ చేయండి, కింద అయితే కామెంట్ చేయండి। సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం। లెట్స్ స్టార్ట్ ద వీడియో। ఇది మన బైక్ KTM Duke 200। ఆల్మోస్ట్ ఒక 3 బైక్స్ మీద వెళ్తున్నాం ప్రజెంట్ అయితే। ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ అయితే ఉంటుంది రైడ్। ఎక్కడికి అనేది కింద అయితే గెస్ చేసి కామెంట్ చేయండి। సో ఏమైంది అంటే బైక్ని అయితే ఫస్ట్ వాషింగ్ చేయించాలి, ఇంకా టైర్ చేంజ్ చేయాలి, ఇంకా మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేయాలి, టాప్ ర్యాక్ ఫిక్స్ చేసిన మరి దాని మీద టాప్ బాక్స్ అయితే ఫిక్స్ చేయాలి, ఇంకా బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేయాలి, ఆయిల్ చేంజ్ చేయాలి, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, ఒక 8 పెండింగ్ వర్క్స్ ఉన్నాయి। సో ఈరోజు అవన్నీ వర్క్స్ అయితే చేద్దాం గైస్। ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, మనమైతే GoPro Hero 12 అయితే పర్చేజ్ చేసినాం విత్ మీడియా మోడ్ తోటి। ప్లస్ ఇంకా నేను వాడేది వచ్చేసి సోనీ మైక్। దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా వేరే వీడియోస్లో వస్తాయి। సో ఈరోజు ఈ వీడియోలో అయితే మొత్తం అయితే రైడ్కి ఏమేమి ప్రిపేర్ అవుతుంది అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తా। సో లాస్ట్ వరకు అయితే చూడండి। ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి। సో లెట్స్ గో। ముందు కనిపిస్తుందా, ఇదే నిజాం సార్ డ్యామ్, నిజాం సార్ ప్రాజెక్ట్ అంటారు చూడండి అది। ఇప్పుడు నిజాం సార్ ఎందుకు వచ్చినా అంటే నిజాం సార్ నుంచి నారాయణఖేడ్ వెళ్ళాలి। నారాయణఖేడ్లో ఏంటంటే ఇప్పుడు మన రైడ్కి ఒక టాప్ బాక్స్ కావాలి। ఆ టాప్ బాక్స్ అనేది ఫ్రెండ్ దగ్గర ఉంది। సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ టాప్ బాక్స్ అయితే మనం తీసుకుందాం। అది నిజాం సార్ ప్రాజెక్ట్। పైనుంచి అయితే అలో చేయరు, ఎప్పుడన్నా గేట్స్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే అలో చేస్తారు పైనుంచి। లోపలికి అయితే బైక్స్ అలో చేయరు, జస్ట్ నార్మల్గా అలో చేస్తారు। బాగానే ఉన్నాయి నీళ్ళు, సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది। ఇది ఈ డ్యామ్ గేట్స్ అనేది ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కొన్ని గేట్స్ ఉంటాయి, అక్కడ కొన్ని గేట్స్ ఉంటాయి। సైడ్ నుంచి డ్యామ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది మీకు। ఇది డ్యామ్లో వాటర్ మొత్తం। అక్కడ ముందు గేట్స్ దగ్గర కూడా ఎంట్రన్స్ దగ్గర కూడా మీకు మంచిగా చూడడానికి ఏంటంటే పార్క్ కూడా ఉంటుంది అక్కడ। ఇట్లా వాటర్ పక్కకే ఇట్లా మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటే వేరే లెవెల్ ఉంటుంది। నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యే రైడ్కి కూడా మొత్తం అంతే। నేనైతే రైడ్ అయితే ఎక్కడికి అనేది ఇప్పుడైతే రివ్యూ చేయాలనుకోవట్లేదు, మీకు డే 1 వీడియోలోనే మీకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తున్నామో। ఆల్మోస్ట్ దగ్గర 10 to 15 డేస్ అయితే రైడ్ ఉంటుంది। సో మీరే కామెంట్లో అయితే ఒకసారి గెస్ చేయండి। ఇంకా మన రైడ్కి స్టార్ట్ కావడానికి ఆల్మోస్ట్ ఇంకొక 3 డేస్ అవుతుంది। ఈ 3 డేస్లో మొత్తం బైక్కి మొత్తం కొంచెం యాక్సరీస్ తీసుకోవాలా, మళ్ళీ నేను కొంచెం ప్రిపేర్ కావాలి। అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాడుతున్నది రీసెంట్గా కొత్త GoPro 12। సో ఇప్పుడు ఇది ఒకసారి చెకప్ కూడా అవుతుంది। ఐ మీన్ సెటప్, ఈ మోటోలాంగ్ సెటప్ ప్లస్ మైక్ క్వాలిటీ, ఏమైనా విండ్ వస్తుందా, వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా, లేదంటే బైక్ నడుపుతున్నప్పుడు విండ్ నాయిస్ లాంటిది ఏమైనా వస్తుందా, అది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది। సో కెమెరా చెకప్ కూడా అయిపోతుంది అన్నట్టు। ఇంకేమైనా విండ్ నాయిస్ వస్తే ఇంకేమైనా జుగాడ్ చేయాలి మైక్కి, ఐ మీన్ డెడ్ కాట్ లాంటిది ఏదైనా ఒకటి పెట్టి చెక్ చేసుకోవాలి వాయిస్ క్లియర్ వచ్చేలాగా। టాప్ బాక్స్ అయితే ఫిక్స్ చేసేసినాం। సో కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు, అయితే లగేజ్ కొంచెం ప్రాబ్లం ఉండదు ఎలక్ట్రానిక్ ఐటమ్స్। వీడియో షూర్, థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్, హాయ్। జస్ట్ టాప్ బాక్స్ కోసమే ఇంత దూరం అయితే రావాల్సి వచ్చింది।
టాప్ బాక్స్ ఏంటంటే పిలియన్ రైడర్కి కొంచెం కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కదా, ఎప్పుడు ఫాగి వెదర్ ఉండదు, వర్షం పడదు తెలియదు, కొంచెం సేఫ్ ఉంటుంది అన్నట్టు. పైసలు లేవు, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పైసలు ఉన్నప్పుడేమో వీడు సపోర్ట్ చేయలేదు, మరి నా దగ్గర పైసలు ఉండదు అప్పుడు. నీ దగ్గర లేదు, నువ్వు నమ్ముతావు ఈ దగ్గర లేదు. గాయస్ రియల్గా గాయస్ నా దగ్గర పైసలు ఇవి సెట్ చేసుకున్నదనే ట్రిప్కి పోతున్నా. యాక్చువల్లీ ఏంటంటే వీని దగ్గర మొన్న పైసలు ఉండే, అరకు వైజాగ్ పోదామన్నాడు. సో అప్పుడు నా దగ్గర అమౌంట్ లేకుండే, సో నేను అర్థం చెప్పిన తర్వాత పోదామని. ఇప్పుడు నా దగ్గర లేవు, నా దగ్గర ఉన్నాయి, నేను పోతా అంటున్నా. శివ కూడా అంతే, మొన్న దాకానేమో కుంభమేళ బండి మీద పోదాం, నేనేమో రాలేను, ఇప్పుడు నేనే పోతున్నా. అట్లుంటుంది, ఒక్కొక్క దగ్గర అమౌంట్ ఉంటే ఒక్కొక్క దగ్గర ఉండి. టైం ఇప్పుడే ఎంత అవుతుంది, 6:30 అవుతుంది, చీకటి అవుతుంది, ఇంటికి వెళ్ళ టైం అవుతుంది. సో ఇక రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి బైక్లో టోటల్ కూలెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈసారి మోటల్ కూలెంట్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఆల్మోస్ట్ ఒక 220 రూపీస్ అయితే పడింది ఆన్లైన్లో. జస్ట్ ఇంటి దగ్గరనే సింపుల్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అరే అమ్మా, మళ్ళీ ఒక కొత్త ప్రాబ్లమ్. రేడియేటర్ నుంచి కూలెంట్ లీక్ అవుతుంది. మార్నింగే కూలెంట్ చేంజ్ చేసినాం కదా, ఏమైందో కూలెంట్ అయితే మొత్తం లీక్ అయిపోయింది. కామారెడ్డికి వచ్చి ఎంఆర్ఎఫ్ షోరూమ్లో అయితే టైర్ అయితే తీసుకున్నాం. సేమ్ బ్యాక్ టైర్ ఇంతకుముందు ఏది ఉందో అదే తీసుకున్నాం. సేమ్ 150/60 ఎంఆర్ఎఫ్లోనే తీసుకున్నాం. సేమ్ ఇదే గ్రిప్. ఆఫ్ రోడింగ్ అయితే తీసుకోలేని సార్, ఆఫ్ రోడింగ్ అనుకున్నా కానీ అపోలోలో అనుకున్నా. బట్ ఏంటి అంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి సేమ్ ఎంఆర్ఎఫ్ ఉంది, బ్యాక్ టైర్ కూడా ఎంఆర్ఎఫ్ వేయిద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ బ్యాక్ సైడ్ అపోలో వేయించి మళ్ళీ ఫ్రంట్ ఎంఆర్ఎఫ్ అంటే డిఫరెంట్ అవుతాయి కదా, అట్లా వేయించేది అంటారు. ఎందుకంటే టైర్లో చేంజ్ వస్తూ అంటారు బ్రేకింగ్ కొట్టినప్పుడు ఇట్లా. సో దానికోసం ఎంఆర్ఎఫ్ వేపిస్తున్నా. సేమ్ 150/60 R17. సో దీని ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 4000 పడింది. 43 చెప్పిండు, 4000కి ఫైనల్కి ఇచ్చేసిండు. కానీ నిజామాబాద్లో వచ్చేసి మాత్రం హెవీగా ఉంది, 43 ఉన్నది నిజామాబాద్లో. సో ఇప్పుడైతే టైర్ అయితే వేయిద్దాం బయటకు వెళ్ళి. ఒకసారి పాత టైర్ చూడండి, మొత్తం ఎట్లా గ్రిప్స్ మొత్తం అరిగిపోయింది. ఇది అయితే ఆల్రెడీ థ్రెడ్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఆడిడ ఇక్కడ థ్రెడ్స్ బయటకు వస్తున్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు చేంజ్ చేసి చూపిద్దాం. టైర్ దాల్నా టైర్ అయితే రిమూవ్ చేసేసారు. ఆరు పంచారు, ఇది ఒకటి. సో అప్డేట్ వచ్చేసి టైర్ అయితే చేంజ్ చేయించేసినాం. టైర్కి వచ్చేసి 4000, టైర్ చేంజింగ్కి వచ్చేసి 250 రూపీస్. సో నైట్రోజన్ ఎయిర్ అయితే కొట్టించినా మనకు యూజ్ అవుతుందని. బాగానే ఉంది, ఎందుకంటే ఎంఆర్ఎఫ్ నాకు బాగానే ఉంది, ఏం డిసప్పాయింట్ లేదు. ఎందుకంటే లాస్ట్ టైం యూజ్ చేసిన టైర్ అది జస్ట్ ఎంత 17,000 కిలోమీటర్స్ మాత్రమే వచ్చింది. అది నేను ఫస్ట్ కంపెనీతో వస్తుంది చూడండి, అది వచ్చేసి దగ్గర 32,000 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మొన్న సెకండ్ టైం యూజ్ చేసిన టైర్ వచ్చేసి ఇప్పుడు అది 17,000 చేంజ్ వచ్చేసింది అంతే. ఇప్పుడు మళ్ళీ ఆ టైర్ వేయించడం అన్నట్టు. ఇది ఐ మీన్ కంపెనీతో వచ్చింది ఒకటి, దాని తర్వాత నేనే వేయించిన, ఇది మళ్ళీ నేనే వేయించడం అన్నట్టు. సో ఇప్పుడు వర్క్ వచ్చేసి నాతోటి రైడ్కి వచ్చేసి ఇంకో NS200 కూడా వస్తుంది. సో దానికి వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ది ఈ పైప్ ఉంటుంది చూడండి, ఈ పైప్ అనేది ఒక దగ్గర విరిగిపోయింది, అది చేంజ్ చేయించాలి. ఇంకొకటి వచ్చేసి NS200 కూడా ఆయిల్ చేంజ్ చేయించాలా. సో ఈరోజు ఎట్లకున్నా కామారెడ్డిలో ఉన్నాం కాబట్టి చేయిద్దామని చూస్తున్నాం దానికి కూడా. అండ్ ఇంకొకటి నేను కూలెంట్ చేంజ్ చేసినా కదా, అది కూడా కూలెంట్ అనేది లీక్ అవుతుంది, అది కూడా అయితే ఫిక్స్ చేయిద్దాం ఈరోజు. ఇంకొక వర్క్ ఏంటంటే బైక్కి రేడియం వర్క్ కూడా చేయించాలి. ఇంకొకటి వచ్చేసి టాప్ బాక్స్కి కూడా రేడియం వర్క్ చేయించాలి.
ఇవి ప్లాన్స్లో అవుతున్నాయి. సో ఇప్పుడు ఇంకొక NS 200 దగ్గరికి వెళ్ళేసి దానికి కూడా ఆయిల్ చేంజ్ చేసుకుందాం మనమైతే. ఇంజన్ ఆయిల్ చేంజింగ్ నాది ఆల్రెడీ ఆయిల్ చేంజ్ చేయించేసిన. ఒక 3,000 కిలోమీటర్స్ మాత్రమే అయింది ఆయిల్ చేంజ్ చేసిన బండిది. సో మనతోటి ఇప్పుడు రైడ్కి వచ్చేది అయితే NS 200. నేను రైడ్ అప్డేట్ ఎక్కడికని చెప్తలేను, ఎందుకంటే మీకు డే 1 వీడియోలు అన్నా లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తా, అక్కడైతే అప్డేట్ ఇస్తా. సో ఇప్పుడు వచ్చేది NS 200. ఇది 640 ఇస్తుంది. అద్దు సతి ఆన్లైన్లో 600 ఉంది కదా, మాకు రేపే డెలివరీ ఉంది, ఇంకా బెటర్ కదా అన్న తీసుకుని. అట్లా అని మండే డెలివరీ ఉంది అనుకున్నా. యాక్చువల్లీ సీన్ ఏమైందంటే మా క్యాస్ట్రోల్ వచ్చేసి ఆన్లైన్లోనేమో చూపించు. సో ఇది క్యాస్ట్రోల్ పవర్ ఆన్ అల్టివెన్ 10W40 ఫుల్లీ సింథటిక్. ఇదైతే నా బైక్కి యూజ్ చేయొచ్చు, NS 200కి యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే నా బైక్లో వచ్చేసి 1.7 లేదంటే 1.4 పడుతుంది, NSలో వచ్చేసి 1.2 లీటర్ పడుతుంది. సో 3 డబ్బాలు తీసుకొని నాకు ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతుందని 3 తీసేసుకుందాం అనుకుంటున్నాం. 3 అయితే తీసుకుంటే నా బైక్లో తీసుకోవచ్చు, NSలో తీసుకోవచ్చు అని అట్లా అనుకుంటున్నాం ఇక. సరేనా. సో ఇక్కడ కామరీలో స్టాక్ కూడా లేదు, జస్ట్ 1 ఒకటి ఉంది. సో సర్వీసింగ్ తర్వాత అయితే రేపు. సో NS కూడా వాటర్ వాషింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ ఫైనల్ కోటింగ్ ఎయిర్ కొట్టింది. నిన్ననే మనకు తక్కువ ఖర్చులో 2 బైక్స్ కలిపి 100 రూపీస్కే చేసిండు. థ్యాంక్ యూ అన్న. ఎప్పుడైనా వాషింగ్ కావాలంటే అన్న దగ్గరికి రండి. సో ఇది వాషింగ్ అయిపోయింది NS 200. సో మన డ్యూక్ కూడా వాషింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే దీనికి బ్రేక్ అది ఆయిల్ చేంజ్ చేయాలండి చూడ. సో బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి చేంజ్ చేసేద్దాం. నా దానికి కూడా రేడియం వర్క్ చేయించాలా. సో ఇప్పుడు అవి చేసేద్దాం. ఇది NS రేడియం వర్క్ కామరీలో వస్తుంది. రేడియం వర్క్ అయితే అసలు చాలా చేయించాలి రేడియంది. టాప్ బాక్స్కి కొన్ని లోగోస్ ప్లస్ స్టిక్కర్స్ ప్లస్ బైక్ కూడా అక్కడక్కడ నేమ్స్ కొన్ని స్టిక్కర్స్ అయితే వేయించాలి. ఇది కూలెంట్ ఇక లీక్ అవుతుంది. ఇక్కడ ఈ క్యాప్ టైట్ ఫిక్స్ చేయాలి అసలు. అది చూద్దాం అది కూడా. నంబర్ అయితే ప్రింటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు అప్డేట్ వచ్చేసి 744 అవుతుంది. సో రేడియం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే రేపు పొద్దున్నే నేను ఈ మొబైల్ హోల్డర్ కూడా ఫిక్స్ చేయించాలి. ఇంకొకటి ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేయాలి. అది రేపు చేస్తా, ఇంటి దగ్గరనే చేసుకుంటాను, సింపుల్గా నాకే చేసుకోవచ్చు. సో గాయ్స్ నిన్నైతే రేడియం వర్క్ అయిపోయింది, ప్లస్ ఇంకా బైక్ వాషింగ్ కూడా చేయించినాం. అలానే బైక్ టైర్ చేంజ్ కూడా ఇచ్చినాం. నిజంగా చెప్తున్నా, ప్రిపరేషన్కి అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా బయలుదేరే రోజు మాత్రం ఎల్లుండి అంటే మండే రోజు అయితే బయలుదేరుతున్నాం. సో ఈరోజు రేపటిలోపే ఈ వర్క్ మొత్తం మేము కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేయాలి, ప్లస్ ఇంకొకటి మొబైల్ హోల్డర్ కూడా ఇన్స్టాల్ చేయాలి. అదొక 2 పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే రిమూవ్ చేసినాం. ఫ్రంట్ అయితే కొంచెం అరిగిపోయినాయి, బ్యాక్ అయితే బాగానే ఉంది. సో బ్యాక్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అసలు. ఇది వచ్చేసి కొత్త బ్రేక్ ప్యాడ్, ఇది వచ్చేసి పాతది. మీకు ఒకసారి డిఫరెంట్ ఏర్పడుతుంది అనుకుంటా. బ్రేక్ ప్యాడ్ చాలా మందికి తెలియదు బ్రేక్ ప్యాడ్స్ ఎట్లా అరిగిపోతాయి, ఐ మీన్ ఎట్లా చేంజ్ చేయాలి. మీకు ఇక్కడ 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్ పెడితే థిక్నెస్ ఏర్పడుతుంది కదా మీకు. సో ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేద్దాం. బ్యాక్ అయితే బాగానే ఉన్నాయి, స్పేర్గా అయితే మనం అయితే తీసుకొని వెళ్దాం. గైస్ బ్రేక్ ప్యాడ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫిట్టింగ్ చేసేసిన, అంటే జస్ట్ ఫ్రంట్ ఒకటి కొత్త చేంజ్ చేసిన, బ్యాక్ అనేది ఓల్డ్ పెట్టేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేయాలి. మెయిన్గా అంటే ట్రావెలింగ్లో మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికైనా జీపీఎస్కైనా మొబైల్ హోల్డర్ కావాలి. సో కొత్తది వచ్చేసి బోబో వాళ్ళది అయితే పర్చేజ్ చేసిన. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయి, నాకు ఇది ఒకటి బెటర్ అనిపిస్తుంది. సో ఇదైతే ఆర్డర్ చేసిన. సో ఇదైతే ప్రజెంట్ ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. కేటీఎంలో ఏదైనా ఆర్సీ అయినా డ్యూక్ అయినా అడ్వెంచర్లో అయినా
డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ కాకుండా ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఉంటాయి. అంటే కీ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఛార్జింగ్ ఎక్కేలాగా అయితే అది యూజ్ అవుతుంది. జస్ట్ నాకు బైక్కి ఈ వీడియోలోనే ప్రిపరేషన్ వీడియోలోనే దగ్గర 50,000 60,000 ఈయన ఎగిరిపోతున్నాయి. ఉన్న అమౌంట్ మొత్తం ఈ వ్లాగ్లోనే అయిపోతున్నాయి. టైర్ చేంజ్ చేసిన, సర్వీసింగ్ చేయించిన, గోబ్రో తీసుకున్న, కెమెరా యాక్సెసరీస్ తీసుకున్న, బ్రేక్ ప్యాడ్స్, మొబైల్ డోర్, ప్రతి ఒక్క టాప్ బాక్స్ ఎక్కడనే తెలిసి 50,000 60,000 ఈయన ఎగిరిపోతున్నాయి. ఉన్న అమౌంట్ మొత్తం ఇక్కడనే వేస్ట్ అవుతుంది. వేస్ట్ కాదు, అదొకటి ఇన్వెస్ట్మెంట్ లెక్క. సో నేను అనుకున్న వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. మేజర్ టాస్క్ ఇప్పుడు నాకేంది అంటే ఇంట్లో వాళ్ళకి అసలు ట్రిప్కి వెళ్తున్నట్టు అసలు కూడా చెప్పలేను. ఇట్లా 10-15 డేస్ వెళ్తున్నా అని. ఈరోజు నైట్ అయితే చెప్పాలి ఇట్లా ట్రిప్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ అందరం కలిసి. రియాక్షన్ ఏందో కూడా నాకు తెలియదు, ఇంకా కూడా చెప్పలేను. చూద్దాం ఏమవుతుందో ఇంట్లో కూడా. సో డే 1 వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పటి వరకు నేను కూడా సస్పెన్షన్లో ఎక్కడనే పెట్టినా. తెలియాలంటే డే 1 వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఓకే గైస్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే గైస్, సీ యు ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.